కొడంగల్ ఫార్మా ఇండస్ట్రీ దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. కలెక్టర్పై దాడి ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వ అధికారులపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై దాడి చేసినట్లు రిపోర్టులో తెలిపారు. ఇక కొడంగల్ ఫార్మా ఇండస్ట్రీ దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. కలెక్టర్పై దాడి ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించినటువంటి వివరాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో కర్రలు, రాళ్ల దాడితో పాటు కారం పొడి చల్లి ప్రభుత్వ అధికారులపైన దాడి చేసే ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా కొత్త అంశాన్ని ఈ వివరాలు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు పోలీసులు. మొత్తం పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా 46 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో ఇప్పటికే 55 మందిని అరెస్ట్ చేశామన్నట్టు కూడా మిగతా ఇంక్లూడింగ్ సంబంధించినటువంటి వారిని కూడా దీంట్లో ఇంకా పొందుపరచడం జరిగింది. A1 గా భోగమణి సురేష్, A2 గా దేవదాస్, A4 గా గోపాల్ నాయక్, 5 విజయ్, 6 విఠల్, 7 లోక్యా నాయక్, 8 సేవియా నాయక్, 9 కలయమ్మ, 8 లక్ష్మమ్మ, A10 గా రాము నాయక్, 12 గా విఠల్ నాయక్, 13 బసప్ప, 21 భోగమోని మహేష్, 22 బ్యాగారి విశాల్, 24 నీరటి సాయిలు, 27 నీరటి రమేష్, 32 రమేష్, 33 కావలి శేఖర్, 34 సోనీబాయి, 35 రాజు, 36 నీరటి రాఘవేందర్, 37 నీరటి అంజీ, 38 నీరటి సురేష్, 39 పతాలవత్ ప్రతాప్, 40 గా పతాలవత్ గోపాల్ నాయక్, 41 గా నర్ల హనుమంతు, 42 గా కుమ్మరి శివకుమార్, 43 గా డోరెమోని రామచందర్, A44 గా ర్యాకం యాదయ్య, A45 గా సిర్మగారి వెంకటయ్య, A46 గా కడతాల్ శేఖర్. మొత్తం 46 మంది సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని వారి వివరాలన్నీ కూడా దీంట్లో ప్రొడ్యూస్ చేసి వారి క్యాస్ట్ ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, ఏ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ మొబైల్ నెంబర్లు అన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పోలీసులు వెల్లడించారు. దీంట్లో ఆ ప్లాన్ ప్రకారంగా ఎవరైతే సురేష్ ఉన్నాడో ఈ సురేష్ అధికారులని కలెక్టర్ కార్ నెంబర్ TS07 EV 2929 ఈ కారు ఊర్లోకి సమీపించినటువంటి వెంటనే భోగమోని సురేష్, దేవదాసు, శివ, గోపాల్ నాయక్, విజయ్, విఠల్, లోక్యా నాయక్, సేవియా నాయక్, కలియమ్మ, రాము నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, విఠల్ నాయక్, బసప్ప ఈ 13 మంది జిల్లా కలెక్టర్ ఊరిలోకి ఎంటర్ అయినటువంటి వెంటనే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి రాగానే కలెక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, వాహనం పైన అటాక్ చేసే ప్రయత్నం చేయడము, కర్రలు, రాళ్లు, దాంతో పాటు మిర్చి పౌడర్ ని చల్లి ఈ వాహనం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా కలెక్టర్ ని వేరొక కారులో షిఫ్ట్ చేస్తా ఉంటుంటే కలెక్టర్ వెళ్తున్నటువంటి కారుపై TS07 EV 2929 వాహనంపై కూడా వెంక నుంచి రాళ్లు విసిరారు. కాడా చైర్మన్, కొడంగల్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి పై కూడా దాడి చేశారు. ఈ వెంకటరెడ్డి పైన రాళ్లతో, కర్రలతో ప్రైమరీ స్కూల్ దగ్గర ఈ దాడులు జరిగాయి. వెంకటరెడ్డి చేతికి, ఎడమ చేతికి బ్యాక్ సైడ్ నెక్ అండ్ రైట్ లెగ్ డ్యూ టు విచ్ ది కంప్లైనెంట్ రెస్క్యూడ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ అబౌవ్ పర్సన్స్ అని మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో అనేక చోట్ల కడా వెంకటరెడ్డి వాహనం నెంబర్ TS36N 3636 ఈ వాహనం పైన కేసు నమోదు చేశారు. నిన్న పోలీసులు నమోదు చేసినటువంటి కేసు విషయానికి 2024 అండర్ సెక్షన్ 191 క్లాస్ 2 క్లాస్ 3 132 109 121 క్లాస్ 1 126 క్లాస్ 2 324 క్లాస్ 4 రెడ్ విత్ 190 BNS అండ్ సెక్షన్ ఆఫ్ PDPP యాక్ట్ ప్రకారంగా ఈ పోలీసులు కేసు నమోదు చేశామన్న వివరాలని దీంట్లో పొందుపరిచారు. మొత్తం 46 మంది అక్యూజ్డ్ కిందికి చేర్చారు. దీంట్లో మహిళలు కూడా ఉన్నారు. ప్లాన్ ప్రకారంగానే జిల్లా కలెక్టర్ ని డైవర్ట్ చేసి ఊర్లోకి పిలిపించి టెంపుల్ సమీపానికి రాగానే ఈ 13 మంది కలెక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మిగతా
అక్కడ మొబిలైజ్ అయినటువంటి గ్యాంగ్ అందరినీ కూడా ఉసిగొల్పి రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇదంతా కూడా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగానే జరిగింది. పిలిపించి దాడి చేయాలన్న ఉద్దేశంలో తమ భూములు కోల్పోతా ఉన్నాము, ప్రభుత్వం మనకు సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వదు, ఈ భూములు గతంలో తీసుకున్నటువంటి వారికే ఇప్పటి వరకు ఆ నష్టపరిహారం అందలేదు అనే ఒక విషయంతో ఈ గ్రామస్తులంతా కూడా ఏకమయ్యి అధికారుల పైన దాడులు చేస్తే తిరిగి తమ భూముల దగ్గరికి రారు అన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడ్డారనేది కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఈ సంచలన విషయాలన్నీ కూడా పోలీసులు పొందుపరచడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.